అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వైదిక మర్యాదలో, అంటే బాహ్యం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పౌరాణికమైన భాష వేరుగా ఉంటుంది, వైదిక భాష వేరుగా ఉంటుంది. వేదం ఒకలా మాట్లాడుతుంది, పురాణం ఒకలా మాట్లాడుతుంది. పురాణంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి, పురాణంలో ఇంద్రశబ్దం చెప్తే దేవతలకు అధిపతిని, వేదంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి ఆయన దేవతా సార్వభౌముడు అని, అంటే ఆయన పరబ్రహ్మము అని. అందుకే మీరు రుద్రానువాకం చెప్పినప్పుడు రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే పరమశివుడికి ఇంద్రశబ్దంతో చమకంలో ఏకంగా ఒక సూక్తం, ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రభాగం నడుస్తుంది. కారణం ఏమిటి అంటే వేదప్రోక్తమైనటువంటి ఇంద్రశబ్దం వేరు. అలాగే వైదికమైనటువంటి విధానంలో పైకి బాహ్యంగా పక్కన భార్యలుగా కనపడకపోయినా అయ్యప్ప స్వామి వారికి 2 భార్యలు ఉన్నారు. ఒకరు పూర్ణ, ఒకరు పుష్కళ. భార్య అన్న శబ్దాన్ని మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భార్య అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే నిజంగా ఆడదాన్ని పక్కన పెట్టుకోవడం భార్యాత్వం అని మీరు ఆలోచన చేయకూడదు. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే లక్ష్మీ గణపతి అనడానికి భయపడుతుంటారు. ఎందుకండి భయం అని మీరు అడిగారు అనుకోండి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కదండి, లక్ష్మీ గణపతి అనడం ఏమిటండి, తప్పు కదా, అలా ఎలా అంటామండి అంటారు. అలా ఆడవాళ్ళు, మగవాళ్ళు, భార్యలు, భర్తలు అలా ఈశ్వరుని యందు ఉండదు. అది ఏమిటో తెలుసా అండి, అసలు రహస్యం ఏమిటో తెలుసా? మీరు లోకంలో ఏం తిన్నారండి మధ్యాహ్నం అని అడిగాను అనుకోండి, మీరు మర్చిపోవచ్చు. కానీ పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఇవాళ పొద్దున్న, రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి తెలియక ఏమయ్యా నీకేదో సంబంధం తీసుకొచ్చాం పెళ్లి చూపులకు వస్తావా అంటే పెళ్లి చూపులకు వెళ్ళిపోతారా? వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి అక్కడ కూడా ఒప్పేసుకుని వచ్చేసిన తర్వాత ఎవరైనా కనపడి అదేంటో నీకు పెళ్ళి అయింది కదా అంటే అయ్యో మర్చిపోయానండి, మర్చిపోయి వచ్చాను, నాకు పెళ్ళి అయిపోయిందండో, ఆ గబుక్కుని ఏమిటో ఇంకా నేను బ్రహ్మచారిని అనుకున్నానంటారు ఏంటి? ఒక్కసారి పెళ్ళైతే ఇక నేను గృహస్థు అని ఎలా జ్ఞాపకం ఉంటుందో, పక్కనే భార్య కూర్చోక్కర్లేదు, కూర్చోకపోయినా నాకు పెళ్ళైపోయిందన్న విషయం ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంటుంది. పెళ్ళైపోయిన వాడు ఎంత మంగళప్రదంగా ఉండాలో అలా వెంటనే 3 పోగుల యజ్ఞోపవీతాన్ని 5 పోగుల యజ్ఞోపవీతంగా మార్చేసుకుంటున్నారా లేదా? ఉత్తరీయాన్ని ఎడంభుజం మీద వేసుకుంటున్నారా లేదా? ఇది పెళ్ళైపోయిన వాడు అని మీరు జ్ఞాపకం పెట్టుకోలేదండి, నాకు జ్ఞాపకం లేదండి పెళ్ళయిందని, నాకు భార్య ఉందని అంటారేమిటి? అలా అనడం ఎలా కుదరదో, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నటువంటి విభూతి, మీ శక్తి మీతో కలిసి ఉండడానికి భార్యారూపంగా సంకేతిస్తారు. అది శక్తి. అందుకే ఏ శక్తి స్వరూపాన్ని ఆరాధన చేయండి, శ్రీ సూక్తమే చెప్తారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అని పూజ చేస్తే ఒక్క లక్ష్మీదేవి కనుకోకండి, బాలాత్రిపుర సుందరిని పూజ చేసినా శ్రీ సూక్తమే. ఎవరికి చెప్పినా శ్రీకారం ఎక్కడుందో అక్కడ శక్తి పూజ అని గుర్తు. కాబట్టి ఇప్పుడు పూర్ణ పుష్కళ అంటే ఆవిడ భార్యలు 2 ఆడాళ్ళు పక్కన కూర్చున్నారని మీరు అనుకోకూడదు. ఆయన యొక్క శక్తులు 2 ఉన్నాయి ఆయన దగ్గర. ఏమిటా 2 శక్తులు? పూర్ణత్వము, పుష్కళత్వము. పూర్ణత్వం అంటే నిండా ఉండడం. నేను ఓ గిన్నె తీసుకొచ్చి పాయసం పట్టుకొచ్చి కాకినాడ నుంచి పట్టుకొచ్చాను, ఇవాళ గొప్ప పూజ చేశాం, పాత్ర నిండా పాయసం పట్టుకొచ్చాను మీకోసం అన్నాను అనుకోండి, పెట్టండి అని మీరు ప్రసాదం ఇలా చేయబట్టారనుకోండి, నేను ఒక గరిటె తీసి ఇలా పెట్టాను. ఇప్పుడు నేను పుష్కలంగా ఉందా నా దగ్గర? లేదు. నేను అనుకున్నాను ఈ సభలో ఒక 500 మంది ఉండొచ్చు అని నేను ఒక బంగారు పాత్రతో తెచ్చాను, 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు నేను పాయసం తెచ్చానని కూడా మీకు చెప్పను. ఎందుకు చెప్పను? ఏమివ్వండి దాన్ని, మనిషికో మెతికిద్దామన్నా చాలదు. ఇప్పుడు నేను పూర్ణంగా తెచ్చింది పుష్కలం కాదు, మీరు వచ్చిన సంఖ్యకి సరిపోదు. నేను పూర్ణంగా తెచ్చాననుకున్నది ఓ గంట తర్వాత పంచిమెట్టడం మొదలుపెట్టిన తర్వాత శూన్యం, ఖాళీ. నేను తీసి మీకు పెడుతున్నాను అనుకోండి, 7ంటికి ప్రసాద వితరణ మొదలు పెడితే 7:30కి పాయస పాత్ర ఏమిటి? ఖాళీ. ఇది మీ దగ్గర ఉన్నదైతే ఆయన దగ్గర ఉన్నది ఏమిటో తెలుసా? పూర్ణం పుష్కలం. పూర్ణం అంటే ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. ఎంత ఇస్తే, ఎంతమంది వస్తే అంతమందికి పుష్కలం. ఇలా ఇవ్వగలిగిన 2 లక్షణాలు ఉన్నవాడు తన కొరకు దాచుకోవడానికి కాదు, మీకు పెడితేనే పూర్ణ పుష్కల 2. దాచుకోవడానికి వచ్చిన వాడికి పూర్ణ పుష్కల ఈ 2 శబ్దాలు అన్వయం కావు. మీరు గమనించండి.
నాకు లేనిది ఏమిటండి అన్నాడు అనుకోండి, మీకు కారు లేదు కదండి కోటేశ్వరారు అన్నారు అనుకోండి, నాకు కారు లేకపోతే ఏంటంటే కారు ఉంటే ఒకటే కారు ఎక్కుతుంది, నేను ఎక్కినన్ని కార్లు ఎవరు ఎక్కారు అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను పూర్ణుణ్ణి. అంటే నాకు ఆ తృప్తి చేత పూర్ణుణ్ణి. ఏమిటో ఇంతమంది ఇన్ని కార్లు ఎక్కించుకున్నారు కానీ నాకు ఒక్కడూ ఓ కారు ఇవ్వలేదన్నాను అనుకోండి, నేను పూర్ణుణ్ణా? ఏడుపు కొట్టు మొహం వాడిని. నాకు అన్న ఆలోచన రాగానే నాకు పూర్ణత్వం లేదు. నాకు దిగులు లేకుండా అన్నీ నావి అన్న భావన నాలో నిండి ఉన్ననాడు నేను పూర్ణుణ్ణి. ఈ పూర్ణత్వం జ్ఞానం దగ్గర నుంచి నీకు పెట్టగలిగిన ఐశ్వర్యం వరకు. పూర్ణత్వం అంటే నేనెవరో నాకు తెలిసి ఉంటే పూర్ణుణ్ణి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అందుకే ఇది ఇలా పడతారు, ఇది పూర్ణం. ఈ పూర్ణం అంటే నిండుగా ఉండగలిగినటువంటి లక్షణం. ఎన్ని కోట్ల మంది వచ్చినా పెట్టగలగడం పుష్కలత్వం. ఈ పూర్ణత్వం పుష్కలత్వం ఆయన భార్యలు. ఆయన భార్యలంటే ఆయన శక్తులు. అవి తరిగిపోయేవి కావు, అవి ఎప్పుడూ ఉంటాయి ఆయన దగ్గర. అలాగా ఎన్ని కోట్ల మంది ఆయన దగ్గర తిననివ్వండి, అది పూర్ణత్వం పుష్కలత్వం. నాతో ఒక ఆయన అన్నాడు, అన్నదాన ప్రభువే అంటే స్వాముల ఇంటికి వెళ్ళి భోజనాలు చేయడం అన్నాడు. మీ మోహం ఇట్సాది కాదురా, అన్నదాన ప్రభువే అంటే ఆ బ్రహ్మకీట జనని. వాడు దీక్ష తీసుకున్నప్పుడు వాడి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నావు, దీక్షలో లేనప్పుడు నువ్వు తింటున్న అన్నం ఎవరు పెట్టినట్టు నీకు? నీవు బతికున్న నాళ్ళు నువ్వు తిన్నన్నావు. సమస్త చరాచర ప్రపంచానికి అన్నం పెడుతున్నవాడు ఆయన. అది అన్నదాన ప్రభువే అంటే. అన్నదాన ప్రభువే అంటే నేను 42 రోజులు దీక్ష చేశానండి, ఇంకో స్వామి నన్ను భోజనానికి పిలిచాడండి, అందులో వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం అంటే అయ్యప్ప స్వామి నాకు అన్నం పెట్టించడం అండి అన్నావు అనుకో, నీకేమీ అర్థం కాలేదని గుర్తు. నేను కాదండి, చూశారు ఆ ఈగ చిన్న నాలుకతో ఇలా ఇలా తింటుంది, దానికో కడుపు దానికి తినడానికి అమరికిచ్చాడే, వాడు అన్నదాన ప్రభు. వాడు అలా పెడుతున్నాడు. ఆ పెట్టడానికి అంతు లేదండి. పువ్వులో తేనె పెట్టి ఆ తేనె సీతాకోక చిలక్కి పెట్టాడు. నేను తినగా మిగిలినటువంటి మిరపకాయ విసిరితే కాకికి పెట్టాడు. నాకు కారాన్ని ఆహారంలోకి వచ్చేటట్టు చేసి మిగిలిపోయిన మిరపకాయని కాకి తినేటట్టు చేశాడు. ఆ కాకి కడుపు నింపాడు. ఓ చచ్చిపోయినటువంటి కుక్క శరీరం అక్కడ పడిపోయి ఉంటే అక్కడికి వచ్చి ఓ కాకి పొడుచుకు తింటోంది. చనిపోయిన కుక్క శరీరాన్ని తిని కడుపు నింపుకునేటట్టుగా కాకి ఇచ్చాడు. ఓ తోటకూర కాడ పులుసు చేసుకుని తిని కడుపు నింపుకునేటట్టు నాకిచ్చాడు. ఓ యాపిల్ పండు నాకిచ్చాడు. ఇలా సమస్త భూతకోటికి, సమస్త చరాచర ప్రపంచానికి అన్నం తిన్నానన్న తృప్తి అంటూ ఉంటే ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం చేతనే ఈ ప్రాణులన్నీ తింటున్నాయి. తినబడుతున్న ప్రతిదీ ఆయన సృష్టించి ఇచ్చినదే. ఆయన కన్న తల్లి దయ ఇది అని నువ్వు అనుకున్న నాడు, ఆ భావన కలిగిన నాడు, నువ్వు తింటే అన్నదాన ప్రభువు కాడు, ఏది తింటున్నా ఆయన పెట్టిందే అన్న భావన నీకు రావడం, ఆయన అన్నదాన ప్రభువు నువ్వు అంగీకరించడం. అది నీకు కలగలేదనుకో, నీలో ఏదో దోషం ఉందని గుర్తు. ఇంకా నీకు అసలు సరిగ్గా అది అర్థం కాలేదు, అసలు అయ్యప్ప స్వామి అర్థం కాలేదు. అందుకే అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన ఒక్కటే గురుముఖత ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, పట్టుకోవడం కష్టం. అసలు ఎక్కడ వచ్చేస్తుందంటే, నేను మీకు ఇందాక చెప్పాగా రామరాయల వారికి సంబంధించినటువంటి విశేషం. లక్ష్మీదేవి ఏమవుతుంది అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? శివకేశవులకి పిల్లాడు ఎలా పుడతాడండి మగవాళ్ళకే అని అడిగాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చెప్తారు? ఆగిపోతుంది, మీరేం చెప్పలేరు. ఇంకా ఉపాసన ఏంటి? అసలు ఆ స్వరూపం మీకేం అర్థం కానప్పుడు మీరు ఏమైనా ఉపాసన చేస్తారు? మీ మనసు అక్కడ ఎలా నిలబడుతుంది? ఇది ఎలా ఉంటుందండి, మగవాళ్ళిద్దరికి పిల్లాడు ఎలా పుట్టాడండి అని మీకు అనుమానం వచ్చింది అనుకోండి, ఇంకా భక్తి ఏమిటండి? ఎలా నిలబడతారు మీరు? అక్కడ నిలబడలేరు. అలా నిలబడాలంటే దాన్ని సమర్థతతో చెప్పగలిగినటువంటి గురువు గారితో ప్రారంభం ఆ వైభవం. అందుకే దీక్ష. దీక్ష అంటే ఆ కాలమునందు మీరు తెలుసుకోవడం 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 తెలుసుకోవడం. దాహం వేసింది, ఎంత దాహం వేసింది అని నేను అడిగాను అనుకోండి, మీకెంత దాహం వేస్తోంది అని అడిగాను అనుకోండి, మీ మోహం ఎంత దాహం వేస్తుందండి, దాహానికి కొలత ఉంటుందని నీళ్ళు అంటారు. ఇప్పుడు మీ దాహం తీరిపోయింది అనుకోండి, నేను నీకోసమే తెచ్చాను బిందె నీళ్లు తాగన్నాను అనుకోండి, నీకే బుర్ర ఉందా లేదా నాకెందుకంటారు. అవునా కదా? మీ దాహం తీరే వరకు గుటకలు వేస్తూ ఉంటారు. మీ దాహం తీరిపోయింది, ఇక ఒక్క గుటకేరు మీరు, అమ్మయ్య చాలని గ్లాసులో నీళ్లు మిగిలినా అక్కడ పెట్టేస్తారు. అవునా కదా?
మీ దాహం తీరే వరకు గుటకలు వేయడం ఎటువంటిదో గురువు గారి దగ్గర కూర్చుని నేర్చుకోవడం పనిగా పెట్టుకోవడమే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా విధానం. అందుకే దీక్ష యందు గురువు శిష్యుడు విడివడి ఉండే అవకాశం ఉండదు. గురువుతో కలిసి ఉంటాడు. ఉంటే ఏమవుతుంది? గురువుగారు సంధ్యావందనం చేసుకుంటారు, శిష్యులతో చేయిస్తారు. అందుకే సంధ్యావందనం రానివాడు కూడా అయ్యప్ప స్వామి వారి దీక్షలో గురువు గారి దగ్గర దీక్ష తీసుకుంటే వెంటనే సంధ్యావందనం చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా అండి? సంధ్యావందనం చేయకపోతే మీరు దీక్షలా ఇస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు సంధ్యావందనం ముందు నేర్పాలి. ఒరే నాయన, ముందు సంధ్యావందనం ఇలా చేయరా అని చెప్పి మీరు దీక్ష ఇవ్వాలి. అసలు మీకు ఇప్పుడు మొట్టమొదటి నుంచి వచ్చిందా లేదా సంధ్యావందనం చేసే అధికారం లేదు ఒక ఆయనకి. సంధ్యావందనం కాకపోతే ఏం చేయాలో నేర్పుతారు. ఇప్పుడు గురువు గారు ఏమంటారంటే, ఒరే నాన్న, స్నానం చేయాలి మనం ఒక రోజున కార్తీక మాసం, రండి. ఎప్పుడు చెయ్యాలి? గురువు గారు చెప్తారు. ప్రాతకాలంలో ఏ సమయంలో వెళ్ళాలో చెప్తారు. స్నానం చేయడం అంటే వెళ్ళి ములగడం కాదు. ఒక నదీ స్నానం చెయ్యడము అంటే స్నానం చేసేటప్పుడు నది ఒడ్డున ఉన్న మృత్తికని తీసి ఒక మంత్రంతో నదిలోకి విసరాలి. లేకపోతే మీరు చేసినటువంటి స్నాన ఫలితాన్ని బ్రహ్మగారి చేత సృష్టింపబడిన ఒక కుర్చీ తినేస్తుంది వెంటనే. నదీ స్నాన ఫలితం మీకు ఉండదు. ఎందుకంటే దానికి ఆకలి. అది అడిగింది బ్రహ్మగారిని. అడిగితే ఆయన అన్నాడు, నది ఒడ్డున ఉన్న మట్టి సమంత్రకంగా విసరకుండా స్నానం చేసిన వాడి నదీ స్నాన పుణ్యాన్ని నువ్వు తినే అన్నాడు. అది నదిలో ఒడ్డున తిరుగుతుంటుంది అందుకే. కాబట్టి ఇప్పుడు నదీ స్నానం చేశానని ఈయన అనుకుంటాడు. ఈయన పుణ్యం ఎవరు తినేస్తారు? కుర్చీ తినేస్తుంది. కాబట్టి ఇప్పుడు గురువు గారు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ మంత్రం చెప్పండి అని నది ఒడ్డున నిలబడతారు. ఆయన చెప్తారు, శిష్యులు చెప్తారు. ఆయన విసురుతారు, శిష్యులు విసురుతారు. గురువు గారు స్నానం చేస్తుంటారు, శిష్యులు స్నానం చేస్తుంటారు. స్నానం చేయడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలా పడితే అలా స్నానం చేయకూడదు. ఒక నెలలో ఎప్పుడూ అసలు నదిలోకి మునిగి స్నానం చేయకూడదు. శ్రావణ మాసంలో ఎప్పుడూ నదీ స్నానం చేయకూడదు. నదీ స్నానం పరిహరింపబడింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ మాసంలో నదీ స్నానం చేసిన వాడి ఖాతాలో మహాపాపం వేస్తారు, విడిచిపెట్టేయాలి. ఇతర నెలల్లో స్నానం చేయొచ్చు. స్నానం చేసేటప్పుడు పురుషుడైతే ఓలా చేయాలి, స్త్రీ అయితే ఓలా చేయాలి. ఇది ఎవరు చెప్పాలి? గురువు గారు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు గురువుగారు ప్రవాహానికి ఇలా నిలబడి స్నానం చెయ్యి అని చెప్తారు. ఆయన చేస్తారు, వీడు చేస్తారు. దీక్షలో ఉన్నాం కాబట్టి ఒళ్ళు ఇలా తుడుచుకోవాలి, వస్త్రం ఇలా కట్టుకోవాలి, గురువుగారు చెప్తారు, మీరు కట్టుకుంటారు. దీక్షలో ఉన్నటువంటి వాడు అంచులేని బట్ట కట్టకూడదు, అంచున్న బట్ట కట్టాలి. ఈశ్వర ఆలయంలోకి వెళ్ళేటప్పుడు లుంగీలా కట్టుకుని వెళ్ళకూడదు, గోచి పేసి కుర్చీళ్లు పోసి కట్టాలి, కట్టుకుని తీరాలి. అథవా రాకపోతేనే లుంగీ కట్టంతే. లుంగీ కట్ట అన్నది వైదికం కాదు. కాబట్టి నీకు రాదు, గురువుగారు నేర్పాలంతే, ఇచ్చినందుకు దీక్ష. మరి దీక్ష ఎందుకు ఇచ్చేవాళ్ళంటప్పుడు? కాబట్టి ఇప్పుడు ఒరే నాయన, పంచెని ఇలా కట్టాలరా, పంచకట్టు అంటారు. పంచకట్టు అంటే 5 చోట్లే నలగాలి పంచె. పంచె విప్పి విడిచిపెట్టారనుకోండి, 5 చోట్ల ఎక్కడ నలిగిందో మీరు చూస్తే 5 చోట్లే నలుగుతుంది. అంచుది ఇటు తిప్పకూడదు, అటు తిప్పకూడదు, అలాగే కట్టాలి. పంచ కట్టంటే 5 చోట్ల కానది నొక్కితే 5 ఇంద్రియముల మీద శక్తి వస్తుంది. కాబట్టి పంచకట్టు ఏం అనవసరంగా పెట్టారనుకుంటున్నారా? ఉపనయనంలో ఎందుకు కడతారు మేఖల? ఎందుకు ఇస్తారు దండం, మోదుక కొమ్మ? ప్రతి దానికి అన్వయం ఉంటుంది. నువ్వుల నుండి దీపం ఎందుకు పెట్టిస్తారు కార్తీక మాసంలో? దానికి ఒక పెద్ద ప్రయోజనం ఉంటుంది. సైన్స్ హ్యాస్ అగ్రీడ్ ఇట్, ఒప్పుకుంది, నిజమే, వాళ్ళు చెప్తున్నది యథార్థం, ఋషులు చెప్పింది అని. కాబట్టి ఇప్పుడు గురువు గారు నేర్పుతారు. మీరు 41 రోజులు దీక్ష పూర్తి చేశారు. ఇప్పుడు మీకు ఏమైందంటే, తండ్రి పిల్లాడికి నేర్పినట్టు గురువు గారితో కలిసి తిరగడం వల్ల పంచ కట్టుకోవడం దగ్గర నుంచి మీరు ఇరుముడి కట్టుకుని వెళ్ళడం వరకు గురువు గారిదే ఆరాధన. మీరు వెళ్ళడానికి వీల్లేదు శబరిమలై. మీ దీక్ష పూర్తవ్వాలంటే గురువుగారు అనుమతించాలి. అనుమతించేటప్పుడు ఆయన ఇరుముడి కడతాడు. ఇరుముడి అంటే ఇరు అంటే 2, ముడి అంటే రెండిటిని ముడేయడం. ఏ రెండిటిని ముడేస్తాడు? ఈ శరీరాన్ని లౌకికంగా పోషించుకోవడం, లౌకికంగా దీన్ని పోషిస్తూ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దీన్ని వాడుకోవడం, ఈ 2 నేర్పడం, ముడేయడం, అది ఇరుముడి. అది ఎవరెయ్యాలి? ఒక్క గురువుగారే వెయ్యాలి, ఇతరులకి రాదు అది. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? అందుకే అమ్మ చెయ్యలేంది, నాన్న చెయ్యలేంది గురువు చేస్తాడు. అందుకే తల్లిదండ్రుల కన్నా గురువే గొప్పవాడు. తల్లి అన్నం పెడుతుంది, శరీరాన్ని పోషిస్తుంది, మళ్ళీ పుడుతుంది శరీరం. తండ్రి శరీరం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మళ్ళీ పుడుతుంది శరీరం. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానం ఎవరిస్తారు? గురువుగారు ఇస్తారు. ఇది ఇవ్వడం ఇరు ముడి, రెండిటిని ముడేస్తాడు.
ఒక పక్కనంతా యాత్రకెళ్లేంత వరకు ఈ శరీరం పోషింపబడడానికి కావలసిన పదార్థం ఇస్తాడు. అందులో ఏదో చింతపండు, మిరపకాయలు, పప్పు, ఉప్పు, బియ్యం వేస్తారు. రుచికి తినద్దని చెప్తారు. వండుకో, ఇంత పులుసు, ఇంత అన్నం, ఓ నది ఒడ్డున కూర్చో, నివేదన చెయ్యి, ఆ పదార్థాన్ని కలుపుకొని మౌనంగా తిను. మళ్ళీ ఆ ఇరుముడి తల మీద పెట్టుకుని మళ్ళీ స్వామియే అయ్యప్పో అంటూ చంద్రశేఖర పరమాచార్య మేనా వెడుతుంటే అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి అంటూనే అడుగులేసేవారు. అలా స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే ఎటు తిప్పండి, ఆయన యొక్క కింకరుణ్ణి అంటూ పెడతారు. అప్పుడు ఏమవుతుంది? దీనికి చేరుతారు ఆఖరణ. ఇదే బాల్యాదిష్యపి జగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమిహిమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. అందుకే దేవతల తల మీద కాలు పెట్టగలిగిన శక్తి వచ్చిందన్నారు. గురు సంపర్కం వచ్చింది కాబట్టి ఆయన పూర్ణా పుష్కళ సమేతుడు కనుక 18 మెట్లకి పైన ఆయన కూర్చున్నాడు. 18గా పడుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? సిద్ధులు. 18గా పడుకున్నవి గొప్ప గొప్ప దేవతా స్వరూపాలు. ఇప్పుడు ఆ దేవతల మీద మీరు కాలు పెట్టడానికి అధికారం ఇస్తారు. గురువు గారితో కలిసి ఉన్నారు కాబట్టి, దాహం తీరడానికి గుటకలు వేసినట్టు పుచ్చుకున్నారు కనుక అనుగ్రహిస్తారు. మా మీద కాలు పెట్టి పైకెళ్ళు అని. ఇప్పుడు ఈ 18 దాటి ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారు. అది ఆద్యంతము గురువైభవంతో కూడుకుని ఉంటుంది. అందుకే దీక్షితుణ్ణి చేయడము అంటే తండ్రి వెంట పిల్లలు వెళ్ళినట్టు. తండ్రి వెంట పిల్లలు చూడండి, చిన్నతనంలో నాన్నగారు ఎటెడుతున్నారో అటు పరిగెత్తుకు వెళ్ళిపోతుంటారు. అంతే, ఇటు చూస్తూ ఉంటారు, అటు చూస్తుంటారు, కానీ నాన్నగారు వేలు విడిచిపెట్టరు. ఒకవేళ వేలు విడిచిపెట్టినా తండ్రి వాడు చేయబట్టుకుంటాడు. మీరు గమనించండి జాగ్రత్తగాను. ఎక్కువ జనం లేకపోతే చిటికిది వేలు ఇచ్చి తండ్రి పట్టుకోమంటాడు. ఎక్కువ జనం ఉన్నారనుకోండి, నువ్వు నా వేలు పట్టుకోవడం కాదు, నేను నీ చెయ్యి ఎట్టుకుంటానంటాడు. ఎందుకని వాడు వేలు వదిలేస్తే అందుకని తను పట్టుకుంటాడు చెయ్యి. ఎప్పుడు తనని పట్టుకోవాలో, ఎప్పుడు తాను పట్టుకోవాలో తెలుసున్నవాడు గురువు. ఇది గురువు యొక్క ప్రజ్ఞ. అలా పట్టుకుంటాడు. ఆయనతో పట్టుకోవడం వచ్చిందనుకోండి, నిజంగా అయ్యప్ప స్వామి యొక్క దీక్షా విధానం స్కాందం ఎలా చెప్పిందో అలా మీరు గురువు గారి యొక్క సహచర్యంలో 42 రోజులు మండలం పాటు దీక్ష చేస్తే నీ జీవిత విధానం మారిపోతుందంతే. అంత గొప్పగా ఉంటుంది. 1 గంటలో ఎంత మార్పు వచ్చేస్తుందో గురువుగారితో తిరగడంలో. గురువుగారితో కలిసి చక్కగా భోజనం ఎలా చెయ్యాలి, పలహారం ఎలా చెయ్యాలి, పరిశేచనం ఎలా చెయ్యాలి, ఈశ్వరార్పణ ఎలా చెయ్యాలి, ఎలా భూషయనం చెయ్యాలి, ఏం చదివి పడుకోవాలి, ఏం చదివి లేవాలి, ప్రతి క్షణం బోధ జరుగుతూనే ఉంటుంది గురువుగారితో. అంతేకాని గురువుగారు ఓ చోట తాను ఓ చోట ఉండదు. అయ్యప్ప స్వామి పూజా విధానంలో మీకు మంత్రోపదేశం అయితే ఒకసారి ఉపదేశం చేసి విడిచిపెడితే మీరు మంత్రానికి అక్షరాక్షలు చేసుకోవాలి, లేకపోతే మీరు రుణపడిపోతారు. అయ్యప్ప స్వామి విధానంలో అలా కాదు. గురువు మీకు దీక్షను ఇచ్చాడంటే పట్టుకుంటాడు. గురువు గారు కూడా మిమ్మల్ని పట్టుకుని మీ వెంట తిప్పుకుంటాడు, తిప్పుకుని మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. మీకు దర్శనం అయ్యేంత వరకు, ఇరుముడి కట్టి పంపేంత వరకు ఆయనే బాధ్యత. అంత గొప్ప స్వరూపం లోకంలో అయ్యప్ప స్వామి యొక్క స్వరూపం.